వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శ్రీ బసవేశ్వర 893వ జయంతిని పురస్కరించుకుని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం షాపూర్ నగర్ జీడిమెట్ల సంఘం ఆధ్వర్యంలో సూరారం 129 డివిజన్ TSIIC చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో బసవేశ్వరుడి విగ్రహానికి బీఆర్ఎస్ ఎల్పీవీపీ ఎమ్మెల్యే KP వివేకానంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివక్షాలకు తావు లేని సమాజ స్థాపన కోసం పోరాడిన యోధుడు బసవేశ్వరుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వీరనూరు బసవరాజు, ఉపాధ్యక్షులు గజ్వెల్లి భద్రప్ప, కప్పునూరి వీరేశం, ప్రధాన కార్యదర్శి అవుటి రమేష్, కోశాధికారి దోమ వీరేశం, పట్లోల్ల గౌరీశంకర్, సంగీతం అనిల్, శెట్టి ప్రకాష్, శెట్టి శ్రీశైలం, గాడి ప్రభులింగం, అవుటి జయకుమార్, గౌరవ అధ్యక్షులు నాగరాజు గౌడ్, కోలుకుంద బసవరాజు, సభ్యులు రాజలింగం, ప్రభులింగం, కమలా చంద్రశేఖర్, అమర్నాథ్, రుద్రకుమార్, సంగమేశ్వర్, సోమానందం, వీరశైవ లింగాయూత్ కుల బాంధవులు, మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సిద్దిక్, నాయకులు చెక్క సురేష్, నేటి రాజు, కోల శ్రీకాంత్, ముదిరాజ్, విజయ్, సదాశివుని శంకరప్ప, సదాశివుని శేఖర్, హలో కాలనీ వాసులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం షాపూర్ నగర్ ఆధ్వర్యంలో ఇక్కడ మహాత్మా బసవేశ్వర మహారాజు గారి యొక్క 893వ జయంతి కార్యక్రమాన్ని ఎంతో రంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నాతో పాటు కార్పొరేటర్గా పనిచేసేటువంటి గౌరవ సత్యనారాయణ గారు, సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ స్థానిక అధ్యక్షులు భాస్కర్ గారితో పాటు స్థానిక TSIC కాలనీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇక్కడ వచ్చేసినటువంటి లింగ సమాజం సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే కనీవిని రీతిలో మహాత్మా బసవేశ్వర మహారాజు గారి యొక్క విగ్రహాన్ని స్థాపించుకొని వారి యొక్క ఆశయ సాధనకై వారు చెప్పిన సిద్ధాంతాలని పాటించడానికి వారి యొక్క విగ్రహం చూడంగా స్ఫూర్తి నింపుకునే విధంగా ఇక్కడ విగ్రహాన్ని స్థాపించుకొని పనిచేస్తున్నటువంటి సమాజానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కాదు, దాదాపు 9 శతాబ్దాల క్రితమే, అంటే 900 సంవత్సరాల క్రితమే సమాజ నిర్మాణం కావాలని కలలు కానీ ఆ విధంగా శాసనాలు తెచ్చి ప్రధానికలందరూ కూడా మమేకం చేసినటువంటి గొప్ప కీర్తి ఘనత ఈ యొక్క యావత్ భారతదేశంలో ఎవరికి ఉందంటే ఖచ్చితంగా మహాత్మా బసవేశ్వర మహారాజ్కి ఉందని చెప్పక తప్పని చెప్పి మనం చేస్తాను. ఈరోజు ఏవైతే రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానివ్వండి ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయో ఇప్పుడు కాదు, 900 సంవత్సరాల క్రితమే దానికి పునాది వేసినటువంటి గొప్ప నాయకుడు, దిశానిర్దేశం చేసినటువంటి మహాత్ముడు బసవేశ్వర మహారాజ్ అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ వారి జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటూ ఇక్కడ మన నియోజకవర్గంలోనే కాక యావత్ సమాజం మొత్తం కూడా వీరందరూ కూడా వారి యొక్క ఆశయ సాధనకి మనం పాటుపడితే తప్పకుండా సమాజ నిర్మాణం ఏర్పడుతుందని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలుసుకుంటాను. ఈరోజు బసవ జయంతి సందర్భంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి సందర్భంగా ఈరోజు మన సబ్స్టేషన్ స్టాచ్యూ దగ్గర మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద గారు మరియు 129 డివిజన్ కార్పొరేటర్ మరియు కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్ పుప్పాల భాస్కర్ గారు మరియు 130 డివిజన్ ప్రెసిడెంట్ పోలే శ్రీకాంత్ గారు, వాళ్ళందరూ కూడా అక్కడికి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బసవ జయంతి సందర్భంగా అక్కడ వచ్చి పూజ కార్యక్రమం చేసి మన ఎమ్మెల్యే గారు మన జెండా ఊపి ర్యాలీకి మమ్మల్ని సహకరించారు. అక్కడ నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ పాఠశాల దగ్గర బసవ భవన్ దగ్గర వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ మన బసవ జయంతి సందర్భంగా జయంత్యోత్సవాలు జరపడం జరిగింది. మరియు మన సమాజ సభ్యులు వీరశైవ లింగాయత్ అందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీని, ఈ బసవ జయంతిని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.